సో, వాళ్ళు వరుసగా 31ని వెళ్ళి ఆ ఫోర్ట్ ఎలా ఉంటుంది? అక్కడి నుంచి అంటే ఇది పాసిబిలిటీ ఉందా ఈ మర్డర్‌కి లేదా అనేది ఆ అమ్మాయి ముందు అక్కడ చూసుకున్నారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసుకున్న ఫస్ట్ ఇనీషియల్‌గా వాళ్ళిద్దరి ప్లాన్ అది. అయితే ఆ ప్లాన్‌లో 14థ్ తీసుకెళ్ళినప్పుడు ఆ ప్లాన్‌లో సక్సెస్ అవ్వలేకపోయింది. బాలి ట్రిప్ క్యాన్సిల్ అవ్వటం సెకండ్ స్టెప్. అది క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా ప్లాన్డ్‌గా 14థ్ వాళ్ళ అబ్బాయిని కేతన్‌ని తీసుకురావటం జరిగింది ఫోర్ట్‌కి. అక్కడి నుంచి తోసేయటం జరిగింది. బట్ ఆ అమ్మాయి అన్‌ఫార్చునేట్‌లీ అనుకునుంటుంది. అతను బ్రతికాడు. కానీ అక్కడే ఒక వార్న్ లాగా అనిపించాల్సింది ఆ అబ్బాయికి. అవును. ఈ వెంటనే కొంచెమైనా ఆలోచించుంటే ఇంత ఆహ్, పెద్ద దుర్ఘటన ఇవన్నీ కూడా అవును. అసలు లేడు కదమ్మా! ఆ అబ్బాయి లైఫే లేదిప్పుడు. హ్మ్. ఎంత ఇన్నోసెంట్‌గా ఉందో ఫోటోస్ అవి చూస్తుంటే, ఆ అబ్బాయి అవును. ఫేస్ చూస్తుంటే ఎక్కడ కూడా కన్నింగ్‌నెస్ లేదు. లేదు. చాలా ఫెయిర్‌గా ఉన్నాడు. అండ్ సో, అలా మహాబలిపురం నెక్స్ట్ ఈ 18థ్‌ని కూడా తప్పిపోతే అండ్ 18థ్‌ని మనం చూసినట్లయితే బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. హుహు. అతను కొంచెం వెనకాల ఒక 15 యార్డ్స్ దూరంలో నడుస్తూ నెక్స్ట్ చాలా అంటే డిఫరెంట్‌గా తను డ్రెసప్ డ్రెస్సింగ్ అయ్యారు. గూడా సో, ఆ డ్రెస్సింగ్‌ని బట్టే పోలీసులు అనుమానంతో అతన్ని ఆరా తీస్తే అప్పుడు దొరికాడు. యాహ్! అండ్ సీసీ కెమెరాస్, హ్మ్. డిజిటల్ ఎవిడెన్స్ కూడా వాళ్ళు సెక్యూర్ చేశారు. అందులో టికెట్ తీసుకోకుండా అతను పైకి వెళ్ళటం అనేది ఆ టికెట్ కౌంట్ ఎవరో ఒక సెక్యూరిటీ అతను చెప్పటం జరిగిందనమాట. అంటే ఏమీ లేకుండా చాలా మామూలుగా నేను జస్ట్ ఎక్సర్‌సైజ్‌కి వెళ్తున్నాను అనుకున్నట్టుగా వెళ్ళాడు. అయితే వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడ అతన్ని తోసిస్తున్నప్పుడు కూడా వాళ్ళేదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది వాడారా లేదా అనే దాని మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్. ముందు చాలా నార్మల్‌గా ఆ అమ్మాయి అతన్ని తోసిన తర్వాత కిందకొచ్చి హుహు. ఇట్లా ప్రమాదవశాత్తు అలా సెల్ఫీ తీసుకుంటా అంటే కాలు జారి కాలు పడిపోయాడు. జారి పడిపోయాడు అని. పడిపోయాడని చెప్పిందంట. చెప్తే పోలీసులు ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ టీమ్ రావటం. ఆ రెస్క్యూ టీమ్ ఈ అబ్బాయిని 2, 3 అవర్స్ అయినట్టుంది. పట్టినట్టుంది. బాడీని తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ బాడీ పక్కన ఆ అమ్మాయి వెళుతున్న తీరు చూస్తే పోలీస్ వాళ్ళకి కూడా అనుమానం వచ్చిందంట. హ్మ్. అంటే ఆమె ఏమాత్రం బాధ ఆన్సర్ లేదు. చెప్పటం అంటే హ్మ్. చాలా నార్మల్‌గా చాలా స్ట్రాంగ్ అంటే కాన్ఫిడెంట్‌గా చెప్తుంది. హుహు. అంటే మనం చూసారా ఒక నోట్ చదువుకుని ఆ! ఎలా అప్పచెప్పేస్తామో అట్లా జరిగింది టక 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 చెప్పేస్తుంది. నార్మల్‌గా తడబాటు ఉంటుంది. ఉంటుంది. అండ్ ఎంత టెన్షన్ ఉంటుంది. తన హ్మ్. కాబోయే భర్త అలా చనిపోయాడు అంటే ఎంత పానిక్ అయిపోతారు. హ్మ్. ఆ అబ్బాయి వాళ్ళ సిస్టర్ కూడా అది గమనించింది. అసలు ఏదో జరిగుంటుంది. అసలు ఇంత నార్మల్‌గా ఉందేంటి సియా అనేది వాళ్ళు కనిపెట్టి నెక్స్ట్ ఫాదర్ అప్పుడు ఒక్కొక్కటి తీయటం మొదలుపెట్టారు. అప్పుడు ఇలా జరిగింది. సో, ఇదంతా కూడా చేసింది వాళ్ళ పిన్ని, బాబాయ్ ఈ అమ్మాయితో పెళ్లి రైట్. చేస్తే అదే కదా! బావుంటుంది సో, అనుకున్నారు. అయితే మేడం ఈ మొత్తం కేసులో సియా వాళ్ళ పిన్ని, బాబాయే ఈ అబ్బాయి దగ్గరికి, కేతన్ దగ్గరికొచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ చాలా బావుంటుందని ఒప్పించి మరీ పెళ్లి చేసేశారు కదా! సో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలియదా ఈ అమ్మాయి ఎంత సైకోపాతో? డెఫినెట్‌లీ తెలుస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనరేషన్ అంటే మీరు బాగా చూస్తే అందరూ అనము. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మనకి హెల్తీ రిలేషన్‌షిప్స్ లేవు ఫ్యామిలీస్‌లో. హ్మ్. హెల్తీ కమ్యూనిటీస్ లేవు. అసలు హెల్తీ కన్వర్జేషన్స్ అంటే డిస్కషన్స్ కూడా ఏవి లేవు ఈళ్ళల్లో. హ్మ్. ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారంటే నాదే ఇష్టం. నా ఇష్టమే చెల్లాలి. నా ఇష్టానుసారంగా తిరుగుతాను. ఆడపిల్లలు కాదు, అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కాదు ఎవరు ఇళ్లలో ఎంతసేపు ఉంటారనేది మనకు తెలీదు. హ్మ్. అసలు ఇంట్లో ఉండే పిల్లలే చాలా తగ్గిపోయారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్ పిల్లలతో గడిపే టైం కూడా చాలా చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది. వీళ్ళెలా తయారవుతున్నారంటే ఎక్కడ కూడా దేనికి నేను ఆన్సరబుల్ కాదు. అండ్ వాళ్ళెక్కడికెళ్తున్నారు, వాళ్ళ వేర్ అబౌట్స్ ఏంటి అనేది పేరెంట్స్‌కి తెలీదు. హ్మ్. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎవరితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు మేబీ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో అది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో, అలాంటప్పుడు ఈ అబ్బాయి తన అంటే లవరా? బాయ్ ఫ్రెండా? లేదా జస్ట్ ఫ్రెండా? అనేది తెలిసుండవచ్చు చెప్పలేం. రైట్. అవును. లేదా తెలిసుండకపోవచ్చు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆ పిన్ని, హ్మ్. బాబాయ్ మేబీ తెలిసినా తక్కువ వాళ్ళయ్యుండొచ్చు. కాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. బిజినెస్ పరంగా వాళ్ళ అంతస్తుకు తగ్గవాడు అయ్యుండకపోవచ్చు. సో, ఈ రకంగా ఫ్యామిలీ
యాక్చువల్లీ వీళ్ళు ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ ముందుగా పరిచయం ఉన్న ఫ్యామిలీస్. హుహు. కానీ వీళ్ళ తాతగారు ఎవరైతే ఉన్నారో కేతన్ తాతగారికి ఈ పిన్ని బాబాయ్ వచ్చి ఈ చాలా మంచి అమ్మాయి, మా సిస్టర్స్ డాటర్, మీరు చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది, నెమ్మది అంతా, చాలా వెరీ టాలెంటెడ్ అండ్ డైనమిక్ అండ్ డాషింగ్. తన షీఈ్ అంటే ఏదో తన ఓన్ బిజినెస్ కూడా ఉంది, ఏ బేకరీ ఏదో రన్ చేస్తున్నారు అని చెప్పటం జరిగి ఆ రకంగా చెప్పారని వాళ్ళ తాతగారు చెప్తున్నారు. రైట్. వాళ్ళ ఓకే. అంటే మెయిన్ కల్ప్రిట్స్ వచ్చి వాళ్ళ పిన్ని బాబాయ్ అంటూ. అయితే మేడం ఇప్పుడు రీసెంట్‌గా ఒక సర్వే చేస్తే మన భారతదేశంలో ఎక్కువగా జెన్‌జీ అసలు మాకు పెళ్ళే వద్దు, మేము సింగిల్‌గానే ఉంటాము అనేసి ఎంత 80% ఆఫ్ ద జెన్‌జీ ఇదే మాట అన్నారంట. అంటే ఈ సంఘటనలు చూస్తుంటే ఇంక పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఓ 20% మంది కూడా ఇంక మాకు పెళ్ళొద్దు అలాంటి సమాజంలో అలాంటి భయం అనేది ఏర్పడిపోయింది. ఏమంటారు? పెళ్ళంటే ఒక ఫోబియా కింద తయారైపోతుంది. ఎందుకంటే మీరన్నట్టుగా మనం మాట్లాడి స్టూడియో నుంచి మీరు ఇంటికెళ్ళేటప్పటికి, నేను ఇంటికెళ్ళేటప్పటికి ఇంకో ఇష్యూ ఉంటుంది. అవును. అంటే ఒకప్పుడు అత్యాచారాల విషయంలో ప్రతి 3 నిమిషాలకి 5, 6 అయ్యేవి అనేవారు. ఈ మధ్య కాలంలో ఈ జెండర్ అంటే ఒకప్పుడు స్త్రీలు మాత్రమే ఏదో హింసించబడేవారు, హింసించబడేవారు. మర్డర్స్ కూడా జరిగేది అనేవారు. ఈ మధ్య కాలంలో ఒక 5, 6 ఏళ్ల క్రితం అయితే ఒక కేసు, అంటే చాలా అందులో నేను బయట కూడా ఇవ్వటం జరిగింది మీడియాలో. భర్తని మర్డర్ చేసేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద బాయ్ ఫ్రెండ్. హుహు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించేస్తుంది భర్త లాగా బాయ్ ఫ్రెండ్ అవును. చేసి. ఆ! ఎప్పుడో ఒకసారి భోజనాలు చేస్తున్నప్పుడు అతను మీట్ తినడనమాట, కొడుకు, ఆ! ఆమె రియల్ కొడుకు. సో వడ్డించుకొని తినేస్తున్నాడు వీడు. ఓహ్! అప్పుడు తల్లికి డౌట్ తల్లి వచ్చింది. కనుక్కునిందా? తల్లికి డౌట్ వచ్చి ఇన్వెస్టిగేట్ వాహ్! చేయిస్తే, కంప్లైంట్ చేస్తే తర్వాత తెలిసింది డిఎన్ఏలో. ఓహ్ చూడండి మై ఎలా ఉందో. గాడ్! అంటే రాను రాను ఎలా ఉందంటే అంటే జెన్‌జీ భయపడటానికని కాదు. ఇప్పుడు నార్మల్‌గా మీరు 99% ఆఫ్ ద బాయ్స్ ఏం చెప్తున్నారు? మాకు పెళ్ళే వద్దంటున్నారు. అవును. 99% మీరింకా 20% అంటున్నారు. 99% ఆఫ్ ద బాయ్స్ పెళ్ళొద్దు, ఏమొద్దు, మేము ఫ్రీగా హ్యాపీగా ఇట్లా ఉంటాము అంటారు. సో అమ్మాయిలని కాదు, అబ్బాయిలని కాదు. అంటే ఈ జెండర్ మనం ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆహ్, ఒక వాళ్ళు పెరిగిన వాతావరణం గానీ ఏది హెల్తీ అట్మాస్ఫియర్ లేదు. హ్మ్. హెల్తీగా చిన్నప్పటి నుంచి మంచి విషయాలు చెప్పుకొని, అంటే ఒక క్వాలిటీ టైంని ప్రొవైడ్ చేయట్లేదు పేరెంట్స్. అండ్ పెద్దవాళ్ళు కరువవుతున్నారు. పెద్దవాళ్ళనేంటి ఏది రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు అమ్మాయిలు. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటే మాకు అవసరం లేదు అంటే, అబ్బాయికి తల్లిదండ్రులు ఉంటే మాకు ఈ పెళ్ళి అవసరం లేదు. ఆ ఓకే. రకంగా ఒక ఫ్యామిలీ అంటే బాండ్ అనేది డెవలప్ అవ్వటం లేదు. రైట్. సో మనం చాలా ఫైనాన్షియల్లీ బాగుంటున్నారు గనుక బోలెడు బొమ్మలు కొంటున్నారు. హ్మ్. ఆ బొమ్మలకి లైఫ్ ఉండదు. సో బొమ్మలతో మాత్రమే వీళ్ళు స్పెండ్ చేసినట్టుగా మనుషులతో కూడా స్పెండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. సో దేర్స్ నో లైఫ్, దేర్స్ నో క్వాలిటీ. అసలు ఒక బాండేజ్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫీలింగ్స్ కానీ ఏవీ లేవు. రైట్. అదే ఇందాక చెప్పాను కదా, కైండ్నెస్ అనేది మీరు కొనక్కర్లేదు, మనలో ఉంటే చాలు. దాని వాల్యూ కూడా మనం కట్టలేం. బట్ ఆ కైండ్నెస్సే లేకపోతే జీవితం ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటే ఇలాంటి మర్డర్సే జరుగుతాయి. రైట్. ఇలాంటి న్యూస్లే మనం వింటూ ఉంటాం. హ్మ్. ఎందుకంటే ఒక మనిషిలో కైండ్నెస్ లేనప్పుడు, ఎమోషన్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు తెలీదు. తెలీదు.